ఎవరు కావాలండి? నమస్తే అండి. నా పేరు వినోద్. బిల్డింగ్ పైన పెంట్ హౌస్‌లో కొత్తగా రెంట్‌కొచ్చాను. ఈరోజే పాలు పొంగించాను. ఈ పాలు మీకిద్దామని వచ్చాను. ఓహ్! అవునా? హ్మ్. లోపలికి రండి. హ్మ్. హ్మ్. ఇదిగోండి తీసుకోండి. హ్మ్. ఇంట్లో ఎవరు లేరా మేడం? మీరు మాత్రమే ఉన్నట్టున్నారు? అవునండి. మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు. ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను. ఇంకాసేపట్లో మా ఆయన కూడా ఇంటికొచ్చేస్తారు. ఓహ్! అలాగా. ఓకే. ఓకే మేడం. మీరు పైన పెంట్‌హౌస్‌లో ఎంతమందున్నారు? మా రూమ్‌లో నేనొక్కడినే మేడం. అవునా? పెంట్‌హౌస్‌కి రెంటు చాలా ఎక్కువని చెప్పారు. మీకు ఓకేనా? పర్లేదు మేడం. నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. జీతం బానే వస్తుంది. నాకెలాంటి హ్మ్. ప్రాబ్లం లేదు. నాకొచ్చే జీతంలో ఈ రూమ్ రెంట్ అనేది చాలా చిన్న విషయం. ఓకే. మీరుండేది ఏసీ రూమ్ కదా? అవునండి. ఏసీ రూమ్. సరే, సరే. ఓకే మేడం. నేను పైనే కదా ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్నడగండి. నేను మీకు సాయం చేస్తాను. ఓకేనా? ఓహ్! అలాగేనండి. ఎందుకంటే ఒకే దగ్గరున్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా! అవునండి. సరే మేడం. నేను వెళ్తాను. నా నంబర్ మీరు నోట్ చేసుకుంటారా? ఎందుకండి? అదే చెప్పాను కదా! మీకెప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి. పర్లేదండి. మీరిక్కడే కదా ఉంటారు. నెంబర్ అవసరమంటారా? అయితే ఓకే మేడం. నేను వెళ్తాను. తర్వాత కలుద్దాం. ఓకే, ఓకే. బాయ్ మేడం. హ్మ్. ఏంటే డోర్ తెరిచిపెట్టి డోర్ దగ్గర నుంచునున్నావు? పైన పెంట్‌హౌస్‌లో కొత్తగా ఒక అబ్బాయొచ్చాడు. పాలు పొంగించారట. తెచ్చి నాకిచ్చేసి వెళ్ళాడండి. అవునా? హ్మ్. సరే టీ తెచ్చిస్తావా? ఆ! హ్మ్. హా. హ్మ్. ఉమ్, హ్మ్. హ్మ్. ఏంటే చాలా కోపంగా ఉన్నట్టున్నావు? ఏమైంది ఈరోజు నీకు? నేను చెప్పినా మీరు పట్టించుకోరు కదా! నేనెంత చెప్పినా వృధాయే అవుతుంది. నీ బాధేంటో చెప్పవే. నేను మీకు ప్రతిరోజు ఒకటే చెప్తున్నాను. నైట్ డ్యూటీలు చెయ్యకండి అని. మీరు వింటేనే కదా! మీరు ఒక్కసారైనా నా మాట విన్నారా? మీరిలా చేయడం వల్ల నాకు సుఖం లేదు, సంతోషము లేదు. ఏయ్, మరి నేనేం చెయ్యాలి? నైట్ డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో నీతో పాటే కూర్చోవాలా ఏంటి? నేను ఆ విధంగా చెప్పడం లేదండి. మన పెళ్ళైనప్పటి నుంచి మీరు ప్రతిరోజు నైట్ డ్యూటీయే చేస్తున్నారు. మీరు మీ కంపెనీలో మాట్లాడి పగటిపూట డ్యూటీ చేసుకోవచ్చు కదా! మీ కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ నైట్ డ్యూటీలే చేస్తున్నారా ఏమిటి? డే డ్యూటీలు కూడా చేస్తున్నారు కదా! మీ మేనేజర్‌తో మాట్లాడి ఒక వారం నైట్ డ్యూటీ, ఒక వారం డే డ్యూటీ ఇవ్వమని చెప్పండి. అలా కాకుండా ప్రతిరోజు నైట్ డ్యూటీయే అయితే ఎలా చెప్పండి? ఇలా చూడవే, ఈ రోజుల్లో మంచి ఉద్యోగం దొరకడమే చాలా కష్టంగా ఉంటోంది. అలాంటప్పుడు మంచి జీతంతో పాటు ఇలాంటి ఉద్యోగం దొరకడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అందువల్లే ఎంత కష్టమైనా సరే పర్వాలేదని రోజు నైట్ డ్యూటీకి వెళ్తున్నానే. మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే కారణం ఈ ఉద్యోగమే కదా చెప్పు. నేనైతే సంతోషంగా లేనండి. ఏంటి? నువ్వు సంతోషంగా లేవా? అవునండి. ఎలా సంతోషంగా ఉన్నాననుకుంటున్నారు? కొత్తగా పెళ్ళైన అమ్మాయి ప్రతిరోజు ఒంటరిగా పడుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా? మీరేమో ప్రతిరోజు నైట్ డ్యూటీ చేసొస్తారు. రాగానే పడుకుంటారు. తర్వాత లంచ్ చేసి నిద్రపోతారు. మళ్ళీ లేచి నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఇలాగే కదా జరుగుతోంది. ఏదైనా మార్పు జరుగుతోందా ఏంటి? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా ఆఫీసులో మాట్లాడి చెప్తాను, సరేనా? ఎప్పుడు దీని గురించి అడిగినా కూడా ప్రతిరోజు మా ఆఫీస్‌లో అడిగి చెప్తాను, చెప్తాను అంటున్నారు. మీరు రోజు ఇలా చెప్తూనే ఉండండి. నేను వింటూనే ఉంటాను. అంతే కదా! కానీ ఒక్క విషయం మాత్రం చెప్తానండి. మనిద్దరం కలిసి చాలా రోజులవుతుంది కదా! మనిద్దరం సంతోషంగా ఉండాలంటే కలిసుంటేనే బావుంటుంది. ఏయ్, నువ్వేం బాధపడకు. ఈరోజు ఖచ్చితంగా నేను ఆఫీసులో మాట్లాడి చెప్తాను, సరేనా? నేనిక ఆఫీస్కి వెళ్ళనా? సరేనండి. అది కాస్త నవ్వుతూ చెప్తే నేను సంతోషంగా వెళ్తాను కదా. ఓకే. బాయ్. బాయ్, వెళ్ళొస్తాను.
మమ్మీ బాగున్నావా? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. సరే, అల్లుడు గారు ఎక్కడమ్మా? కాస్త ఫోన్ ఇవ్వు. ఏంటమ్మా, మీ అల్లుడు గారు నా దగ్గరే ఉంటారా? ఆయన నాకెప్పుడూ దూరంగానే ఉంటారు. ఏంటమ్మా, అల్లుడు గారు ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారా? అవునమ్మా, మీ అల్లుడు గారు నైట్ డ్యూటీకి వెళ్ళడం తెలిసిందే కదా. డే షిఫ్ట్కి మార్చుకోమని నేను ఆయనతో ఎన్నోసార్లు చెప్పానమ్మా. ఆయన అడిగారో లేదో తెలీదు కానీ ఎప్పుడూ నైట్ డ్యూటీలే చేసుకుంటూ ఉంటారు. ఆయన పట్టించుకుంటేనే కదా. ఆయన ఆలోచించరు, నాకున్న ఈ బాధ తొలగిపోదు. సరే, నువ్వు బాధపడకు. నువ్వు భోంచేసావా? తిన్నానమ్మా. తిండికి నాకు ఎలాంటి లోటు లేదులే. సరే సరే, నువ్వు వెళ్ళి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. సరేనా? సరేనమ్మా, బాయ్. బాయ్. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదే, నీతో కాసేపు మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటే, నేను నీకు ఫోన్ చేయకూడదా ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చే. నేను పడుకోముందు అన్నీ సర్దుకుంటున్నానే. అప్పుడే నువ్వు కరెక్ట్గా ఫోన్ చేసావు. శరణ్య, శరణ్య, వస్తున్నావా లేదా? వస్తున్నానండి. ఎవరే ఈ టైంలో? ఎవరో నిన్ను పిలుస్తున్నట్టున్నారు. ఇంకెవరే? నా భర్త. ఏమైందే, ఎందుకు పిలుస్తున్నారు? ఈ టైంలో ఎందుకు రమ్మంటాడే? ఒక భర్త భార్యని 10 గంటలకి ఎందుకు పిలుస్తారే? చిన్న పిల్లలాగా అడుగుతున్నావు. అతను పిలిచినప్పుడు నేను వెళ్ళలేదనుకో, ఆయనకి ఇలాగే కోపం వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో, రాత్రి నేను ఒంటరిగానే పడుకోవాలి. ఓ, అలాగా. ఓకే ఓకే. అవును, మీ ఆయన ఎక్కడున్నారే? ఏం చేస్తున్నారు? ఇంకా మీరు పడుకోలేదా? ఎక్కడున్నారే? ఆయన గురించి అడుగుతున్నావా? పడుకోవడానికి మా ఆయన నా పక్కనుంటేనే కదా. ఆ? ఏంటే, ఏమంటున్నావు? పడుకోవడానికి నీ భర్త నీ పక్కన లేడా? అవునే, నా భర్త నైట్ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. నేను నైట్ డ్యూటీకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు. నైట్ డ్యూటీ వద్దు, డే డ్యూటీ చేసుకోండి అంటే అస్సలు పట్టించుకోరు. అదంతేలేవే, నా జీవితం ఇలా వృధా అయిపోతోంది. ప్రతిరోజు ఒంటరిగానే గడుపుతున్నాను. మరేం చేయాలనుకుంటున్నావు? ఒంటరిగా ఉండడం చాలా కష్టం కదా. ఈ విషయం మనకు తెలుస్తుంది గాని నా భర్తకి తెలియడం లేదే. ఏం చేయనా? ఇలా చూడువే, ఒకసారి నా భర్త కూడా 2 months ఫారెన్ ట్రిప్ వెళ్లారు. అప్పుడు నేను భర్త లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను తెలుసా. అలాగే ఆయన కూడా చాలా బాధపడ్డారు. కానీ నిన్ను వదిలి మీ ఆయన నైట్ డ్యూటీకి వెళ్తున్నారు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందే. ఇలాగే వదిలితే పనికిరాదు. త్వరలోనే నీ భర్తని డే షిఫ్ట్ తీసుకోమని చెప్పు. అప్పుడే సంతోషంగా ఉండగలరు. నేను చెప్పింది అర్థం. అర్థమైందా? ఓకేనే, ఓకే. ఫోన్ పెట్టేస్తున్నాను. సరే, పెట్టు. ఉమ్. హ్మ్. లోపలికి రండి. ఉమ్. ఉమ్. ఏమండి, ఫ్రెష్ అప్ అయ్యి రండి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే, ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు? మీకు దోశ ఓకేనా? ఏంటి, దోశ? ఉమ్. అయితే ఆనియన్ దోశ తీసుకురా. ఓకేనండి. ఉమ్.
సరే, నేను వెళ్ళి పడుకుంటాను. లంచ్ రెడీ చేసి ఉంచు. మ్, అలాగే నన్ను మధ్యాహ్నం 3 గంటలకి నిద్రలేపు, సరేనా? మ్. మ్? ఓకేనండి. మ్. ఈరోజు లంచ్కి ఏం చేద్దాం? ప్రతిరోజు లంచ్ గురించి ఆలోచిస్తేనే కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను ఎంత కేర్ తీసుకుని చేసినా కూడా ఆయన తినేసిన తర్వాత అది బాలేదు ఇది బాలేదని వంకలు పెడుతూనే ఉంటారు. ఈరోజు వంకలు పెట్టకుండా ఏదో ఒకటి స్పెషల్గా చేసి పెడతాను. ఏమండి? ఏమండి? మ్. లేవండి, టైం 3 అవుతోంది. ఆ, 3 ఎంతసేపు అయిపోయిందా? అలా నిద్రపోతారు? లంచ్ రెడీ చేశాను, వచ్చి భోంచేయండి. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. అవును, నువ్వు తిన్నావా? లేదండి, మీరు తిన్న తర్వాత నేను తింటాను. అయ్యో, 3 గంటల వరకు నువ్వెందుకు వెయిట్ చేయడం? కాస్త ముందుగానే తినొచ్చు కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరేనండి. ఆ. 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 ఓ. ఆ. ఆ. ఏమండి? వస్తున్నారా? కాస్త ఆగవే, వస్తున్నాను. నువ్వు కూడా నాతో కలిసి తినొచ్చు కదా. లేదండి, పర్లేదు, మీరు తినండి. ఈ రోజేంటి కొత్తగా అడుగుతున్నారు? రోజు మీరు తిన్న తర్వాతే కదా నేను తింటాను. హ్మ్, సరే, నీ ఇష్టం. సరే, మ్. నేను వెళ్ళి పడుకుంటాను. మ్. సరిగ్గా 7 గంటలకి నన్ను నిద్రలేపు, సరేనా? అప్పుడే ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళగలను, ఓకేనా? అలాగేనండి. ఏమండి, మ్. మీ మేనేజర్ దగ్గర నైట్ డ్యూటీ షిఫ్ట్ కాకుండా డే డ్యూటీ షిఫ్ట్ అడిగారా? అడిగాను, కానీ ఇప్పుడు కుదరదని చెప్పాడు. అవునా? సరేలేండి, వెళ్ళండి. హ్మ్. హ్మ్, అంతా నా తలరాత. మేడం. మ్? హాయ్ మేడం. ఇతనేంటి ఇంట్లోకి రావాలా వద్దా అని అడగకుండానే లోపలికొచ్చేశాడు? కొంచెం కూడా డీసెన్సీ లేదే. మ్? ఏంటి మేడం, ఇంట్లో ఎవరు లేరా? అంతా సైలెంట్గా ఉంది. సార్ ఎక్కడికైనా వెళ్ళారా? సారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే పడుకునున్నారు. అలాగా? మ్. ఎక్కడ కనబట్టలేదు. ఆయన నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చి బెడ్రూమ్లో పడుకుని ఉన్నారు. ఏంటి, ఆయనతో ఏమైనా మాట్లాడాలా? అయ్యో, అడిగానంతే. నాకు అసలు మగవాళ్ళంటేనే అలర్జీ. అవునా? మ్మ్. ఓకే ఓకే. ఇంకేంటి విశేషాలు? ఏం లేదు మేడం, నాకు పైన బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను. అవును, ఈరోజు మీకు ఆఫీస్ లేదా? లేదండి, వారానికి 5 రోజులు మాత్రమే ఆఫీస్ ఉంటుంది. అందులో 2 రోజులు ఆఫీస్కి వెళ్తాను, మిగతా 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను. అవునా? అయితే ఇంకే జాలీ కదా, ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అలా ఏం లేదండి, సార్ని ఒక్కసారైనా చూడాలనుకుంటున్నాను. సార్ని చూడడం కుదరదా? మీరు నా భర్తని చూడాలి అనుకుంటే సాయంత్రం 6 గంటలప్పుడు ఖాళీగా ఉంటారు. మ్హూ. ఎందుకంటే ఆ టైంకి ఆయన నైట్ డ్యూటీకి రెడీ అవుతుంటారు. లేదంటే రేపొద్దున్న 6 గంటలు గాని 7 గంటలు గాని వస్తే ఫ్రీగా ఉంటారు. ఓహో, అవునా? ఓకే ఓకే. ఏమండి, నాకు ఒక చిన్న డౌటు. మీరు ఏమి అనుకోనంటే ఆ విషయం అడుగుతాను. ఏంటి డౌటు? సరే చెప్పండి.
మీరు కంగారు పడకూడదు, సరేనా? నేనేమీ కంగారు పడను గానీ మీరు అడగండి. ఆ, అది మీకు పిల్లలేరా? ఏంటి సడన్గా ఇలా అడుగుతున్నారు? అంటే ఇక్కడెక్కడా పిల్లలు కనపట్లేదు కదా, అందుకే అడిగాను. హ్మ్, ఓకే ఓకే. ఇంకా లేదు. ఏంటండి, ట్రై చేయట్లేదా? ట్రై చేస్తున్నాం, కానీ కొన్ని సమస్యల వల్ల కుదరడం లేదు. కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అదేం లేదు మేడం, ఆయన నైట్ డ్యూటీకి వెళ్తుంటారు కదా, డే టైంలో పడుకొని ఉంటారు. మరి మీకు పిల్లలు ఎలా పుడతారా అని ఆలోచిస్తున్నాను. సరే సరే, మా పిల్లల విషయం మేము ఆలోచించుకుంటాము. దాని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే మేడం, మీరు కంగారు పడకండి. ఓకే ఓకే, ఇక మీరు బయలుదేరండి చాలు. మీరు బయలుదేరండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేయాలి. సరే మేడం. హలో మేడం. మేడం, ఉమ్. చెప్పండి. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? ఏంటి మేడం, నా మీద కోపం మీకు ఇంకా తగ్గలేదా? మీ ఇంటికొచ్చినా గానీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. లోపలికి రమ్మని పిలవరా? నేను పిలవకుండానే చాలాసార్లు లోపలికొచ్చేశారుగా. మీరు నన్నేమైనా అడుగొస్తున్నారా ఏమిటి? అలాగే ఇప్పుడు కూడా వచ్చేయండి. సారు లోపల పడుకున్నారా మేడం? లేదు, ఇంకా రాలేదు. ఏమంటున్నారు మేడం, ఇంకా రాలేదా? నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఉదయం రావాలి కదా. రావాలి కానీ మా ఆయనకొచ్చిన రిలీవర్ ఆరోగ్యం బాలేక రాలేదు. ఆయనకు బదులుగా మా ఆయన డ్యూటీ చేస్తున్నారు. అలాగే నైట్ డ్యూటీ కూడా కంటిన్యూ చేసి రేపు ఉదయం వస్తారు. ఓ, అలాగా. ఉమ్. మీ ఇంటికి వచ్చాను కదా, తాగడానికి ఏమైనా చల్లగా తీసుకురండి, కాసేపు మాట్లాడుకుందాం. సరే, వెళ్ళి కూర్చోండి, తీసుకొస్తాను. హ్మ్. ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఉమ్, చెప్పండి. మీ భర్త రాత్రిపూట డ్యూటీ చేసి పగటిపూట పడుకుంటున్నాడు. మీ భర్త నుండి మీకు ఎలాంటి సుఖ సంతోషాలు లేవని నాకు అర్థం అవుతుంది. అందుకే నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది చెప్పండి. మీకు మీ భర్త ఇవ్వలేని సుఖ సంతోషాలని నేనిద్దాం అనుకుంటున్నాను. అది మీకు ఓకే అంటేనే. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. మీరు నాకంటే చాలా చిన్నవారిలా ఉన్నారు. మీరు ఇలా మాట్లాడడం ఏమైనా బావుందా? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హలో, కూల్ కూల్, ఉమ్. ఎందుకంత కోపడుతున్నారు? ఏదో క్యాజువల్గా అడిగాను, ఇందులో కోపడడానికి ఏముంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, అంతే. ఏంటండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా? మీరు మాట్లాడే మాటలకు టెన్షన్ పడకుండా కూల్గా మాట్లాడాలా? సరే మేడం, వదిలేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలిసి ఉందామని అడిగాను, అంతే. మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, సరే నేను వెళ్తాను. ఛ! నేను తనతో ఎంత జెంటిల్గా నడుచుకున్నాను, కానీ తను నాతో ఎంత పొగరుగా మాట్లాడింది. కానీ తన దగ్గర ఏదో ఉంది. తనని ఎలాగైనా నేను అనుభవించాలి. ఏం చేస్తే తను నా దారికి వస్తుంది? ఒక్క ఐడియా కూడా రావడం లేదే.
ఏంటి మళ్ళీ వచ్చా? నా మీద కోపం తగ్గలేదా మేడం? ఇంకా పోలేదు. నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. సారీ మేడం, మీతో అలా మాట్లాడేందుకు నన్ను క్షమించండి. నేను మీకు ఈ ప్రసాదం ఇద్దామని ఇక్కడికి వచ్చాను. తీసుకోండి మ్యామ్. వద్దండి, మీరిచ్చే ఎలాంటి ప్రసాదాలు మాకొద్దు. మీరు వెళ్ళొచ్చు. మేడం, ఈ ప్రసాదం షాప్లో నుంచి తీసుకొచ్చింది కాదు. ఇది ప్రసిద్ధిగాంచిన ఆలయ మహాప్రసాదం. ఈ ప్రసాదాన్ని తెలిసిన వారికిస్తే పుణ్యం కలుగుతుంది. అందుకే ఇది మీకు ఇద్దామని వచ్చాను. మ్మ్. మేడం, మ్మ్? మేడం, నేను మీకు ఈ చిన్న బౌల్లో ప్రసాదం ఇచ్చాను. మీరు వెంటనే ఈ ప్రసాదం తిని బౌల్ ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను. లేదు, ముందు ఈ బౌల్ తెచ్చి మీకు ఇస్తాను. ఆ తర్వాత ప్రసాదం తింటాను. మేడం, ఈ ప్రసాదం తింటే మీ ఆయనకి నైట్ డ్యూటీ పోయి డే డ్యూటీ వస్తుంది మేడం. సరే, ఇప్పుడేంటి? ఈ ప్రసాదం తిని బౌల్ వెంటనే ఇచ్చేయాలి, అంతే కదా? హ్మ్. మేడం, నేను చాలా కూల్గా ఎన్నోసార్లు నిన్ను ఇండైరెక్ట్గా అడిగాను, కానీ నువ్వు ఒప్పుకునేలా కనిపించట్లేదు. ఈరోజు నేను నిన్ను పూర్తిగా అనుభవించబోతున్నాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఏంటి డోర్ ఓపెన్ చేస్తుంది? రేయ్ రేయ్, ఎవరా నువ్వు? ఏం చేస్తున్నారా? Sorry, sir. రేయ్, Sorry, sir. నిన్ను లత 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 ఆ! లత, ఏమైంది? లత, లే, జాగ్రత్త. ఏమైంది? ఎవడు వాడు? మన మిద్దిపైన పెంట్ లో ఉంటాడని చెప్పాను కదండి. ఆ, అతనే నాకు బలవంతంగా ప్రసాదం ఇచ్చి లొంగ తీసుకోవాలని చూశాడండి. దేవుడి దయ వల్ల మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే రాస్కెల్, వాడిని ఎంత ధైర్యం వాడికి! వాడికి ఈరోజు బుద్ధి చెప్తాను. ఇప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసింది వాడు. ఆ వెధవని ఊరికే వదిలిపెట్టకూడదు. రా.